ఇన్నాళ్ళు సైలెంట్ మోడ్లో ఉన్న ఆ మహిళా నేతలు ఒక్కసారిగా ధిక్కార స్వరం వినిపిస్తుంది. ఎందుకు? సొంత పార్టీ పైన ఈ తిరుగుబాటుకు కారణం ఏంటి? అసంతృప్తి స్వరం ఈ విధంగా బయటపెడుతున్నారా? అసలు ఆమె ప్లాన్ ఏంటి? ఇంతకీ ఎవరామె? కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్లలో ఒకరు విజయశాంతి. ఏ పార్టీలో ఉన్నా తనదైన ముద్ర వేయాలనుకునే ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సొంత ప్రభుత్వం పైనే విమర్శలు, బాణాలు ఎక్కుపెట్టడం రాజకీయ వర్గాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా షాబాద్ మర్డర్ల కేసులో పోలీసుల తీరును, రాష్ట్ర ప్రభుత్వ స్పందనను ఆమె బహిరంగంగా తప్పుబట్టడం హస్తం పార్టీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. అయితే ఈ విమర్శల వెనుక శాంతి భద్రత పరిరక్షణ కంటే ఆమె వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. విజయశాంతికి ఉన్న మాస్ ఇమేజ్, కరిష్మాను చూసి అన్ని రాజకీయ పార్టీలు ఆమెను సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటాయనేది బహిరంగ రహస్యం. కానీ ఆమె ట్రాక్ రికార్డును పరిశీలిస్తే క్షేత్రస్థాయి రాజకీయాలకు ఆమె చాలా కాలంగా దూరంగా ఉంటున్నారనే వాస్తవం. ప్రజల పక్షాన నిలబడి రోడ్లపైకి వచ్చి పోరాడిన దాఖలాలు లేదా పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భాలు ఇటీవలి కాలంలో ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు గత కొద్ది రోజులుగా సైలెంట్ మోడ్లోనే ఉంటున్నారు. మీడియా ముందు ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా అడపాదడపా పోస్టులు పెట్టడానికే ఆమె పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఆ పోస్టులు సైతం పార్టీకి మైలేజ్ తెచ్చేలా కాకుండా ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసేలా ఉండడం చర్చనీయాంశంగా మారి కేవలం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించకుండా పదవులు ఆశించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాల వెనుక విజయశాంతి సుదీర్ఘ నిరీక్షణ, అసంతృప్తి దాగి ఉన్నాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు మంత్రి పదవి దక్కాలని ఆమె ఎంతో కాలంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయిలో పార్టీకి చేసిన సేవలను పరిగణలోకి తీసుకునే అధిష్టానం ఆమెకు ఆ అవకాశం కల్పించలేకపోయింది. దీంతో ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే విజయశాంతి వ్యూహాత్మకంగా అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. సంక్షోభ సమయాల్లో ప్రభుత్వానికి అండగా నిలవాల్సిపోయి ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చేలా సొంత పార్టీ నేతే వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇలాంటి ఒత్తిడి రాజకీయాల ద్వారా అధిష్టానాన్ని బెదిరించి తన పంతం నెరవేర్చుకోవాలని ఆమె చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. గతంలో పలు పార్టీలు విజయశాంతి దూకుడు చూసి ఆమె ఒత్తిళ్లకు లొంగి ఉండవచ్చని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి బెదిరింపు రాజకీయాలు సాగవని పార్టీ సీనియర్ నాయకులు అంతర్గత చర్చల్లో స్పష్టం చేస్తున్నారట. 24 గంటలు ప్రజల్లో ఉంటూ పార్టీ లైన్ దాటకుండా పనిచేసే వారికే పదవులు వస్తాయని సంకేతాన్ని అధిష్టానం ఇప్పటికే బలంగా పంపింది. తాజా పరిణామాలపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, విజయశాంతికి గట్టిగా లైన్ క్లియర్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదని, పని చేస్తేనే పదవులు వస్తాయనే చేదు నిజాన్ని ఆమెకు స్పష్టం చేసేందుకు అధిష్టానం సిద్ధమవుతుందట. మరి ఈ హెచ్చరికల తర్వాత విజయశాంతి తన రూట్ మారుస్తారా, లేక నేను మోనార్క్ ని ఎవరి మాట వినను అంటూ ముందుకు సాగుతారా అనేది వేచి చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.